పేదల పెన్నిది చంద్రన్న, పేదల ద్రోహి జలగన్న. అది ఎట్లా అంటారా? ఈ పట్టిక చూస్తే మీకు అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి పేదలను ఏ రకంగా దోచుకున్నాడో, నిరంకుశంగా ఆ పేదలను వంచి రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశాడో పట్టిక చూస్తే మీ అందరికి అర్థమవుతుంది. ఒకసారి పథకాలు చూస్తే తల్లికి వందనం పథకం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా లబ్ధి చేకూరింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా వంచబడ్డారో. తల్లికి వందనం 8,654 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 63,77,898 మంది బిడ్డలందరికీ తల్లికి వందనం అందింది. సుమారుగా 64 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం పథకం అందింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో 42 లక్షల మందికి మాత్రమే ఇచ్చాడు. అంటే సుమారుగా వ్యత్యాసం 22 లక్షల మందికి ఎక్కువ మందికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ రెడ్డి కంటే 22 లక్షల మంది విద్యార్థులకి అదనంగా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇచ్చారు. ఇక రెండో పథకం దీపం 2 పథకానికి 1718 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గ్యాస్ ధరలను రెట్టింపు చేశాడు తప్ప ఒక్క పైసా దీపం పథకానికి ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన దీపం 2.0 పథకం 2,66,00,000 మంది మహిళా మనులకి ఇప్పటికే సిలిండర్లు అందించారు. ఆ జగన్ రెడ్డి దీపం పథకాన్ని నాశనం చేసి అటకెక్కించాడు. ఇక స్త్రీ శక్తి పథకం 2,963 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలకి లబ్ధి చేకూరింది. 8,86,00,000 మంది మహిళా మనులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా బస్సు ప్రయాణాలు చేశారు. జగన్ రెడ్డి పాలనలో భారీగా బస్సు రేట్లు పెంచాడు, డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచాడు. ఒక్కరికి కూడా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించలేకపోయాడు. ఆఖరికి ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకు కూడా ఫ్రీ బస్ ఇవ్వలేకపోయాడు. అన్నదాత సుఖీభవ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,174 కోట్ల రూపాయలు అన్నదాతల అకౌంట్లో జమ చేసి ఖరీఫ్ 7,000, ఖరీఫ్ రబీ కలిపి 20,000 రూపాయలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కూటమి ప్రభుత్వం ద్వారా 20,000 రూపాయలు అన్నదాతకి ఇస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 13,500 రూపాయలు మాత్రం ఇచ్చాడు. అది కూడా కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలతో కలిపి 13,500 మాత్రమే ఇచ్చాడు. అది కూడా తనకి ఇష్టమైన అన్నదాతలకు మాత్రమే ఇచ్చుకున్నాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తూ ఉంది. యువగళంలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి ప్రకటించి మెగా డిఎస్సి పరీక్ష నిర్వహించి సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయుల్ని నియమించిన సంగతి తెలిసిందే. ఒక్కొక్క ఉపాధ్యాయుడికి సరాసరిన 40,000 రూపాయల పైనే జీతం. మెగా డిఎస్సి ద్వారా 15,941 ఉపాధ్యాయుల నియామకాలు జరిగాయి. మొత్తం ఉద్యోగాలు 4,71,574. 9 లక్షల ఉద్యోగాలు కల్పించగల 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిన మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్న సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తన సొంత మనుషులు పెట్టుకుని వాళ్ళకి స్టైఫండ్ లాగా 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు వాలంటీర్లు అన్న ట్యాగ్ లైన్ తగిలించి వాళ్ళ చేత వ్యవస్థను ఎలా విధ్వంసం చేశాడో చూసాం మనం. వాలంటీరీ వ్యవస్థ మూలంగా వ్యవస్థల విధ్వంసమైన సంగతి రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి తెలుసు. ఆ వాలంటీర్ల నియామకం చేపట్టి అవే ఉద్యోగాలు అంటూ 2,50,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి డబ్బా కొట్టుకున్నాడు తప్ప అవి ఉద్యోగాలు కాదు. ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆర్పాటుపు ప్రకటనలు చేసుకుంటున్నాడో, ఇప్పుడు చేస్తున్నాడో వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయలేని అసమర్థపు నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన సొంత మనుషుల్ని వాలంటీర్లుగా నియమించుకుని కూడా వాళ్ళను కూడా రెగ్యులరైజ్ చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడో ఇవాళ నెత్తి నోరు కొట్టుకుంటున్న ఆ వాలంటీర్లు జగన్ రెడ్డి దండుపాలెం మీద జగన్ రెడ్డిని ప్రశ్నించాలి. ఆనాడు కియా పరిశ్రమ మీద ఆనాటి ఎంపీ ఎలా దాడి చేయబోయి అనుబంధ పరిశ్రమల్ని ఎలా తరిమేశాడు చూసాం మనం. కియా యాన్సిలరీ యూనిట్లన్నీ ఆ ఎంపీ ఆ దండుపాలెం బ్యాచ్ ఆ జగన్ రెడ్డి మామూలు కక్కుర్తికి భయపడి పొరుగు రాష్ట్రాలకు పారిపోయిన పరిస్థితి మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన 5 ఏళ్లలో 11 లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు పారిపోయాయి రాష్ట్రం నుంచి. వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక, వాళ్ళకి మామూలు ఇవ్వలేక, లంచాలు ఇవ్వలేక, వాళ్ళకి ఉచితంగా వాటాలు ఇవ్వలేక రాష్ట్రం నుండి వెళ్లిపోయిన పరిశ్రమల పెట్టుబడి విలువ 11 లక్షల కోట్ల రూపాయలు. ఇక పెన్షన్లు ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో 3,000 4,000 చేస్తానని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే 3,000 4,000 చేశారు. అంతకుముందు ఉన్న 3 వాయిదాలని 3 నెలలను కూడా కలిపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెల 7,000 రూపాయలు పెన్షన్లు అందించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. పెన్షన్ కోసం ఏడాదికి 32,143 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంటే సుమారుగా 5 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్గా ఖర్చు చేస్తుంది కూటమి ప్రభుత్వం. 64 లక్షల మందికి పెన్షన్ లబ్ధి కలుగుతోంది కూటమి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది
కేవలం 80,000 కోట్ల రూపాయలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి బట్ట నొక్కానని చెప్పి జనాలను మోసపుచ్చి జనాలకి వెన్నుపోటు పొడిచి జగన్ రెడ్డి పెన్షన్లకు ఖర్చు పెట్టిన మొత్తం అమౌంట్ 5 ఏళ్లలో 80,000 కోట్ల రూపాయలు మాత్రమే. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. రాష్ట్రంలో ఉన్న ఆస్తులు తనఖా పెట్టాడు. భూముల్ని మింగేశాడు. కొండల్ని నరికేశాడు. ఖనిజాలను దోచేశాడు. లక్షల కోట్లు దోచుకున్నాడు. ఇంత చేసి పేద ప్రజలకు పంపిణీ చేసిన పెన్షన్ విలువ 80,000 కోట్ల రూపాయలు మాత్రమే. అన్నా క్యాంటీన్లు 19కి ముందు 3 పూట్ల పేదవాడి కడుపు నింపిన అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ వచ్చినాక నిర్దాక్షిణ్యంగా అన్నా క్యాంటీన్లు మూసేశాడు. పేదవాడికి పట్టెడన్నం పెట్టే మనసు కూడా లేని జగన్మోహన్ రెడ్డి పేదల గురించి బడుగుల గురించి మాట్లాడతాడు సిగ్గు లేకుండా. మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 3 పూట్ల పేదల కడుపులు నింపుతూ వాళ్ళని ఎలా ఆదుకుంటుందో చూసాం. ఇప్పటికే సుమారుగా 5,72,00,000 మంది అన్నా క్యాంటీన్లో భోజనాలు చేశారు. 5,72,00,000 మంది ప్రయోజనం పొందారు అన్నా క్యాంటీన్ల ద్వారా. జగన్మోహన్ రెడ్డి కనీసం తెలుగుదేశం ప్రారంభించిన పథకం కదా అని రద్దు చేశాడు తప్ప తన తండ్రి పేరు పెట్టుకుని అన్నం కూడా పెట్టలేకపోయాడు పేదవాళ్ళకి. మెడికల్ కాలేజీలకి స్టేడియాలకు మాత్రం అయ్యే పేరు పెట్టుకున్నాడు. అన్నా క్యాంటీన్ పేరు తీసేసి వైఎస్ఆర్ క్యాంటీన్ అని చెప్పి ఆ పేదవాడికి అన్నం పెట్టాక మాత్రం మనసు రాలేదు జగన్మోహన్ రెడ్డికి. ఇక స్త్రీ శక్తి ఉచిత ప్రయాణాల మూలంగా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఒక్కొక్క ఆటో డ్రైవర్కి క్యాబ్ డ్రైవర్కి 15,000 రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవటం, ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇవ్వటం మనకు తెలుసు. ఆ ఆటో డ్రైవర్ల సేవ పథకంలో సుమారుగా 2,90,000 మందికి పైగా డ్రైవర్లు లబ్ధి చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చాడు 10,000 రూపాయలు మాత్రమే. ఆనాడు లబ్ధి పొందిన ఆటో డ్రైవర్ల సంఖ్య 2,70,000 మాత్రమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 2,90,000 మంది లబ్ధి చెందుతున్నారు. 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నాడు జగన్ రెడ్డి 10,000 ఇచ్చి సంవత్సరానికి 70,000 80,000 పెనాల్టీలు వేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క 10,000 ఇచ్చారని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. రెండో పక్క ఆర్టీఎస్ సిబ్బందిని పోలీసులను పంపించి ఏడాపెడా ఫైన్లు. ఆ ఆటో డ్రైవర్కి లబ్ధి పొందినేమో 10,000, పెనాల్టీలు కట్టింది 70,000 నుంచి 80,000. అది జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం. మత్స్యకారుల సేవలో వేట విరామం సమయంలో మత్స్యకారులకి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక్కొక్క మత్స్యకారుడికి 20,000 రూపాయలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో 10,000 రూపాయలు మాత్రం ఇచ్చింది. అది కూడా కొంతమంది మాత్రమే, ప్రచారానికి మాత్రమే 10,000 రూపాయలు ఇచ్చాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి 20,000 రూపాయలు చొప్పున మొన్న ఇచ్చింది. నాయి బ్రాహ్మణ గౌరవ వేతనం 25,000 రూపాయలు చేసింది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి 15,000 రూపాయలు మాత్రం ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు ఏంటి అనేది తీసుకెళ్ళి అందరికీ తెలుసు. ఇవాళ ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి లబ్ధి కూరిందనే సంగతి ఆ గౌరవ వేతనం తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు. గీత వృత్తిదారులకు మద్యం షాపులో 10% రిజర్వేషన్ కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం షాపులు ప్రైవేటులకు ఇచ్చింది లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నట్టు ఆ గీత కార్మికులకి షేర్ ఇచ్చింది లేదు. లేకపోగా ప్రభుత్వ నిర్వహణ అంటూ అడ్డం పెట్టుకుని బోర్డులు పెట్టుకుని ఎలా అడ్డగోలుగా దోచుకున్నాడో ఆనాడు జగన్మోహన్ రెడ్డి దోపిడీలో పాల్గొన్న అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులు ఎంతమంది జైల్లో మగ్గుతున్నారో తెలుసు మనకి. 30,000 మందికి పైగా మాంగళ్యాలు తెంచేశాడు నిర్దాక్షిణ్యంగా. చీప్ లిక్కర్ అమ్మిందే చీప్ లిక్కర్, దాంట్లో కూడా కల్తీ చేసి 30,000 మందికి పైగా ప్రాణాలు తీసుకున్నాడు. 1,50,000 మందిని ఆసుపత్రుల పాలు చేశాడు. వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం. చేనేత పవర్ లూమ్స్కి ఉచిత విద్యుత్, చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, పవర్ లూమ్స్కి 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. ఇక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉచితం అనే మాట లేదు. పవర్ లూమ్స్ కానీ చేనేత వర్గాలకు కానీ జగన్మోహన్ రెడ్డి 1 యూనిట్ కూడా ఉచితంగా ఇవ్వాల. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్లు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తూ ఉంది. అర్చకులకు గౌరవ వేతనం 15,000 రూపాయలు చేసింది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 10,000 మాత్రమే ఇచ్చింది. ఇమాములు మౌజన్లకు 15,000 రూపాయలు 10,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇస్తోంది. జగన్ రెడ్డి ఇచ్చాడు 10,000 5,000 మాత్రం ఇచ్చాడు. 9,68,513 బంగారు కుటుంబాలు ఇప్పటికే మార్గదర్శకులు ఆదుకోవడం జరిగింది. అంటే సుమారుగా 10 లక్షల కుటుంబాలని P4లో భాగంగా 10 లక్షల కుటుంబాలని మార్గదర్శకుల ద్వారా ఆదుకోవడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డికి P4 అంటే తెలీదు,
కుటుంబాన్ని ఆదుకోవడం అంటే అంతకంటే తెలియదు, పేదలకు మంచేటువంటి అంతకంటే తెలియదు. ఆయనకు తెలిసిన దోపిడీ ఒకటే. వృద్ధాప్య పెన్షన్లు కూటమి ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,250 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. 2,250 రూపాయలు యావరేజ్గా తీసుకుంటే అంతే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆఖరిలో 3,000 ఇచ్చి ఉండొచ్చు, కానీ మొదలు ఇచ్చింది 2,000. యావరేజ్న 2,250 రూపాయలు మాత్రం ఇచ్చాడు. దివ్యాంగుల పెన్షన్లు కూటమి ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 3,000 రూపాయలు మాత్రమే. కిడ్నీ, తలసేమ లాంటి దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకి కూటమి ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తూ ఉంది. గతంలో అరాకొరగా జగన్మోహన్ రెడ్డి 5,000 మాత్రమే ఇచ్చాడు. మంచానికి పరిమితమైన వ్యాధిగ్రస్తులకి ఇవాళ కూటమి ప్రభుత్వం 15,000 ఇస్తూ ఉంది. జగన్ రెడ్డి 5,000 మాత్రమే ఇచ్చాడు. ఆ మంచానికి ఎందుకు పరిమితం అయ్యారు? జగన్మోహన్ రెడ్డి అమ్మిన కల్తీ మద్యం వల్ల మంచానికి పరిమితమైన వాళ్ళకి ఇవాళ కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తూ ఉంది. ధాన్యం సేకరణ 55,79,000 మెట్రిక్ టన్నులు సేకరించి 12,858 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతులకు జమ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ 15 మాసాల కాలంలో జగన్ రెడ్డి 6,000 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించాడు. వాళ్ళకు కూడా బకాలు పెట్టి ఎగ్గొట్టి పారిపోయాడు. అవి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్రిప్ సబ్సిడీ పేద రైతులకి, మధ్యతరగతి రైతులకి, చిన్నకారు రైతులకి డ్రిప్ 90% ఇవ్వడంతో పాటు ఎస్సీ ఎస్టీలకి 100% ఇచ్చింది సబ్సిడీ. ఆనాడు కూటమి ప్రభుత్వం 100% కూడా ఇచ్చింది. అలాంటి డ్రిప్ సబ్సిడీని ఎత్తేసి రైతుల నడ్డి విరిచాడు జగన్మోహన్ రెడ్డి. ఇక గృహ నిర్మాణం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్క గృహానికి 2,50,000 రూపాయలు, బీసీ ఎస్సీలకు అదనంగా 50,000 రూపాయలు, ఎస్టీలకు అదనంగా 75,000 రూపాయలు. అంటే 2,50,000 తోడు 75,000 రూపాయలు అదనం, అంటే 3,20,000 రూపాయలు ఎస్టీలకు ఇచ్చారు కూటమి ప్రభుత్వం.